ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈరోజు స్మృతి అంటే మెమరీ కదా, టైప్స్ ఆఫ్ మెమరీ, మెమరీలో రకాల, స్మృతిలో రకాల గురించి చూద్దాము. 8 రకాలు ఉంది అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్. అంటే తెలుగు సంస్కృత అకాడమిక్లో 8 రకాలు ఉంది. ఒకసారి చూద్దాము. అంతకన్నా ముందు నేను 99 రూపీస్ కోర్స్ పెట్టాను కదా, ప్రజెంట్ క్రిస్మస్ ఆఫర్లో 89 రూపీస్కే ఉంది, 10 రూపీస్ తగ్గింది. అంటే ఎందుకు పెట్టానంటే ఒక రెస్పాన్సిబిలిటీతో సబ్జెక్ట్ని చూస్తారు, తర్వాత దాంట్లోనే లైవ్ క్లాస్, సబ్జెక్ట్ కంటెంట్ దగ్గర కంటెంట్ డైలీ యాడ్ చేస్తాను, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. డైలీ కంటెంట్ దగ్గర కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను, తర్వాత లైవ్ క్లాస్ డే బై డే, 2 రోజులకు ఒకసారి లైవ్ క్లాస్ నేను అనౌన్స్ చేస్తాను. మిమ్మల్ని అందరినీ వాట్సాప్ గ్రూప్ చేస్తాను. ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళతో నేను చెప్తాను అనమాట, మెసేజ్ పెడతాను, ఇలా రేపు లైవ్ సెషన్ ఉంది, ఈ టైంకి జాయిన్ అవ్వండి, దీని మీద క్వశ్చన్స్ అడుగుతాను, నేను పలానా టాపిక్ అని చెప్తాను, టాపిక్ చదువుతారు, దాని మీద అప్లికేషన్స్ టైపు, ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి తెలిస్తే క్లాసులు ఎలా ఉన్నాయో అప్లికేషన్ టైప్ అడుగుతాను, మీరు టైప్ చేసి ఆన్సర్స్ పెడతారు. చాలా బాగుంటుంది. ఇలా చదివితేనే సైకాలజీ వస్తుంది, లేదంటే అప్లికేషన్ నేర్చుకోకపోతే అది ఎంత చదివినా కూడా మనం ఆన్సర్ చేయలేము ఎగ్జామ్లో. దాన్ని బట్టి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని మాత్రమే ఈ అమౌంట్కి నేను పెట్టాను. విద్యార్థి యాప్లో ఉంది, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు పర్చేస్ చేసుకుంటే మీకు డైలీ క్లాసులు వస్తాయి, డైలీ లైవ్ క్లాసులు, డే బై డే లైవ్ క్లాసులు కూడా ఉంటాయి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి. 1 or 2 seconds. ఎందుకు రాశానంటే అలాగా, తక్కువ టైం, అంటే మన జ్ఞానేంద్రియాలు చూస్తున్నంతసేపు మాత్రమే, మన సంవేదనలో ఉన్నంతసేపు మాత్రమే, అంటే మనం చూస్తున్నంతసేపు మాత్రమే గుర్తుండే విషయాల్ని మనం సంవేదన స్మృతి అంటాం. అది 1 or 2 seconds. సెకండ్ అంటే ఇదే కదా, 1 or 2 seconds మాత్రమే గుర్తుండే విషయాలు మనం సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి అంటాం. నెక్స్ట్ వన్ స్వల్పకాలిక స్మృతి. దీనే మెయింటెనెన్స్ రిహార్సల్ అవసరం దీనికి. అంటే సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, టికెట్స్ ఇస్తారు కదా, సీట్ నెంబర్ వెతుక్కుంటాం, టికెట్స్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, 56 అనో 42 అనో, అది కూర్చున్నంతసేపు, అంటే కూర్చునేంత వరకు దాన్ని రిహార్సల్ చేసుకుంటాం, సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి, అదొకటి. తర్వాత బస్ నెంబర్ కానీ, ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్ బెర్త్ నెంబర్ కానీ ఫోన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకుంటాం కదా, కొంతసేపు రిహార్సల్ చేస్తాం, దానికి మెయింటెనెన్స్ రిహార్సల్ అవసరం. 15 to 30 seconds. ఈ సెకండ్స్ ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఈ రెండింటికి డిఫరెన్స్. 15 to 30 seconds మాత్రం మనకు గుర్తుంటుంది అనమాట. దాన్ని మనం స్వల్పకాలిక స్మృతి అంటాం. ఇది జస్ట్ చూస్తున్నంతసేపే, ఇది కొంచెం కాలం, ఇంకో కొంచెం కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక లేదా శాశ్వత స్మృతి, ఎలాబరేటెడ్ మెమరీ అనమాట. అంటే నేమ్స్, మన పేర్లు ఉన్నాయి, మన చుట్టాల పేర్లు, మన పేరెంట్స్ పేర్లు, అలాగే మన బ్రదర్ సిస్టర్, చుట్టుపక్కల వాళ్ళ పేర్లు, ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు గుర్తుంటాయి. ఒక 3-4 సార్లు వింటే చాలు అవి గుర్తుంటాయి. వాటిని మనం శాశ్వత లేదా దీర్ఘకాలిక స్మృతి. కొన్ని విషయాలు మనం ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేము, చాలా కాలం గుర్తుపెట్టుకునే విషయాన్ని మనం దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటాం, పర్మనెంట్ అనమాట. నెక్స్ట్ బట్టి స్మృతి, అంటే వల్లివేయడం, ఎలాంటి అవగాహన లేకుండా, అర్థం అది అర్థం అవ్వకపోయినా పర్లేదు నీకు ఆ టాపిక్. చిన్నప్పుడు చూడండి, మనం ఎక్కాలు చదువుతాం కదా, టేబుల్స్ కానీ, బెస్ట్ ఎగ్జాంపుల్ టేబుల్స్, తర్వాత శ్లోకాలు, పద్యాలు, ఇవన్నీ కూడా మనకి అర్థం అవ్వకపోయినా పర్లేదు, అది బట్టి కొట్టేస్తాం. అలాగే మ్యాథ్స్లో అయితే ఫార్ములాస్ ఒకటి, ఓకే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటాం. కెమిస్ట్రీలో అయితే ఈక్వేషన్స్, ఇవన్నీ బట్టి కొట్టి నేర్చుకుంటాం ఎక్కువ. వీటిని మనం బట్టి స్మృతి అంటాం, బట్టి పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ తార్కిక స్మృతి, అంటే అర్థం చేసుకుని అవగాహనతో గుర్తుపెట్టుకోవడాన్ని మనం తార్కిక స్మృతి అంటాం. అంటే చూడండి, స్టోరీస్, చిన్నప్పుడు మనం స్టోరీస్, ఇంగ్లీష్లో స్టోరీస్ అవ్వచ్చు, హిందీ స్టోరీస్ అవ్వచ్చు, తెలుగులో కూడా కథలు అవ్వచ్చు, మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటాం. ఆ స్టోరీ మనకి చాలా కాలం గుర్తుంటుంది. దాన్ని మనం తార్కిక స్మృతి, అవగాహనతో కూడిన స్మృతి అనమాట. దాన్ని మనం తార్కిక స్మృతి అంటాం. నెక్స్ట్ అప్రయత్న స్మృతి, ఎలాంటి ప్రయత్నం లేకుండానే మనకి స్పాంటేనియస్గా గుర్తొచ్చే విషయాన్ని మనం అప్రయత్న స్మృతి అంటాం. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ని చూసాం అనుకోండి, దారిలో వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా తనతో చదివిన విషయాలు, తనతో జరిగిన సంఘటనలు, ఇన్సిడెంట్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏదైనా చూసినప్పుడు అకస్మాత్తుగా గుర్తొస్తే దాన్ని మనం అప్రయత్న స్మృతి అంటాం. ఓకే, నెక్స్ట్ క్రియాత్మక స్మృతి, ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకోవడం, అంటే కావాలని గుర్తు చేసుకోవడం. ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇవన్నీ చదువుతాం, ఇవన్నీ దేనికోసం, డిఎస్సి ఎగ్జామ్ కోసం, టెట్ అయితే టెట్ ఎగ్జామ్ కోసం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయడం కోసమే కదా చదువుతున్నాం. సో గుర్తుపెట్టుకుని దాన్ని ఏం చేస్తాం, అప్లై చేస్తాం ఎగ్జామ్లో. గుర్తు తెచ్చుకోవాలి, క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ని అక్కడ గుర్తించగలగాలి, గుర్తించి పెట్టగలగాలి, మల్టిప్లికేషన్స్. అయితే
క్రియాత్మక స్మృతి అంటే ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకోవడం. ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు, ప్రయోగాలు చేసేటప్పుడు కూడా ఆర్కిమిడిస్ సూత్రం అవ్వనివ్వండి, ఏదైనా సరే థియరీలు అవ్వనివ్వండి, అవి గుర్తు చేసుకుని క్రమ పద్ధతిలో చేస్తే మాత్రమే ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి, రిజల్ట్ అనేది వస్తుంది. సో గుర్తు పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా గుర్తు చేసుకునే దాన్ని మనం క్రియాత్మక స్మృతి అంటాం. ఓకే, ఎగ్జామ్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్స్లో గుర్తు తెచ్చుకుని రాయడం. నెక్స్ట్ సంసర్గ స్మృతి, ఒక అంశం చూడగానే రెండో అంశం గుర్తుకు రావడం. 1947 అనగానే మనకి స్వాతంత్ర దినోత్సవం లేదా ఇండిపెండెన్స్ డే గుర్తొస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి, 1857 చూడగానే ఏం గుర్తొస్తుంది, తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తుంది. అలాగే షాజహాన్ అనగానే తాజ్మహల్ గుర్తొస్తుంది. ఒక టాపిక్ వినగానే ఇంకోటి గుర్తొస్తే మనం అసోసియేటివ్ మెమరీ అంటే సంసర్గ స్మృతి అంటాం. అంటే ఇలా కోడ్ ద్వారా ఎంతో కొంత గుర్తుపెట్టుకోవడం అనమాట. ఓకే, ఇదంతా కూడా ఈ 8 రకాలు కూడా న్యూ టెక్స్ట్ బుక్లో, తెలుగు సంస్కృత అకాడమీ బుక్లో ఇచ్చాడు. క్లియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇలా నేర్చుకోండి. ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకుంటే, అప్లికేషన్ టైప్ నేర్చుకుంటే దీనికి ఎగ్జామ్లో మీరు గుర్తించగలుగుతారు అనమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువ, సైకాలజీ అప్లికేషన్ టైపే అడుగుతాడు. దాన్ని మనం అక్కడ గుర్తించగలగాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంతా గుర్తించగలుగుతారు. మీరు కనుక కోర్స్ తీసుకుంటే అందులో మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఒకసారి ఆలోచించండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.